కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ఇంటింటికి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా 2వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నేడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివరాలు తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తోందన్నారు. రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో 65 లక్షల అంచనా వ్యయంతో జరుగుతున్న ఇంటర్లాకింగ్ పనులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్టీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్లను స్పష్టం చేశారు. పార్టీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, కోసూరు చండిప్రియ, ఉప్పులూరు జానకిరామయ్య, దాస్యం ప్రసాద్, కందికొండ ఆనంద్, నగరపాలక సంస్థ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఎల్నినో ప్రభావంతో గత కొద్ది రోజులుగా ఎండలు, ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్న తరుణంలో ఈ తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం తూర్పుగోదావరి జిల్లా ప్రజలను ఎంతో సేదతీర్చింది. తెల్లవారుజామున సుమారు గంట పాటు కుంభవృష్టిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. భారీ వర్షానికి రాజమహేంద్రవరం సహా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల రోడ్లు, కాలువలను తలపించాయి. రాజమహేంద్రవరం నగరంలోని హైటెక్ బస్టాండ్ సహా పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వికసిత భారతదేశం కొరకు కేంద్ర ప్రభుత్వం బ్రహ్మకుమారి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న మహాప్రచారంలో భాగంగా ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ ఆర్ఐఓ ఐ శారద పర్యవేక్షణలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు అధ్యక్షతన మేరా భారత్ వ్యసనముక్త భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యసనాల సంఖ్యలు తెంచుదాం, భారతమాతకు నిజమైన స్వాతంత్ర్యం కల్పిద్దాం నినాదాలు చేశారు. నేను భారతదేశ పౌరుడిగా నా జీవితంలో ఎలాంటి మత్తు పదార్థాలను ఉపయోగించనని, ఇతరులను కూడా వాటికి దూరంగా ఉంచేలా ప్రోత్సహిస్తానని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఇన్ఛార్జ్ విఎస్ శేఖర్ బాబు మాట్లాడుతూ మద్యం, పొగాకు, గుట్కా, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన విలువతో కూడిన జీవితాన్ని గడపాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రైల్లో మర్చిపోయిన 10 లక్షల సొత్తుతో కూడిన ప్రయాణికుడి బ్యాగును గుర్తించి అప్పగించిన విజయవాడ డివిజన్కు చెందిన టీటీఐ ఏకే నాగసుధీర్ నిజాయితీని రైల్వే అధికారులు ప్రశంసించారు. నాగసుధీర్ విధి నిర్వహణలో భాగంగా విశాఖపట్నం బెంగుళూరు కంటోన్మెంట్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తూ విజయవాడ వద్ద B1 కోచ్లో బ్యాగును గమనించారు. ప్రయాణికుడు ఒంగోలులోనే దిగిపోయినట్లు గుర్తించి బ్యాగును ఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా సీనియర్ డివిజనల్ రైల్వే కమర్షియల్ మేనేజర్ బి ప్రశాంత్ కుమార్ విధి నిర్వహణ, నిజాయితీలో నాగసుధీర్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.